భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, సహాయం చేసేవారు లేరని నువ్వు తల్లడిల్లిపోతున్నావేమో. అయ్యో, నా పరిస్థితి అయిపోయింది, నన్ను ఇంకా ఆదరించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, ఇంకా నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని నువ్వు ఆలోచన చేసుకుంటున్నావేమో. ఒక్కసారి దేవునిపైన దృష్టించు. దేవుని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఆ యొక్క వాక్యంపై నువ్వు దృష్టించి నీ యొక్క కన్నులను తెరిచి ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడగలిగిన దేవుడు. కీర్తన గ్రంథం 62:6 ప్రకారము, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడును, నా రక్షణకు నా మహిమకు దేవుడి ఆధారమని, ఆయనే నా బలమైన ఆశ్రయదుర్గమని నువ్వు ప్రభువునందు నిరీక్షణతో నమ్మకముతో నీ భక్తిని చూపించగలిగితే దేవుడిని ఆదుకునే దేవుడు, దేవుడినికి ఆశ్రయం ఇచ్చే దేవుడు. నమ్ముకున్నవారే, కట్టుకున్నవారే, కన్నవారే నిన్ను వెలివేసిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను కదిలిపోకుండా, నిన్ను జారిపోకుండా, నువ్వు పడిపోకుండా దేవుడు పట్టుకుని నిన్ను మహిమ కలిగినటువంటి కిరీటముతో దర్శించి దేవుడు తన బిడ్డగా చేర్చుకునే దేవుడు. ఆయన పక్షాన నువ్వు నిలబడగలిగితే, ప్రభా నాకు సహాయం చేయడానికి దిగిరా ప్రభా, నన్ను ఆదుకోనైనా అని ప్రభువుని నువ్వు అడగగలిగితే ఆ దేవుడు నీ సమస్త కష్టాలను తీసివేసి నిన్ను సంతోషంగా సమాధానముగా నిలబెట్టే దేవుడు. నేను ఆరాధన చేస్తున్న దేవుడు. హల్లెలూయా.